బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు. ఆవుల చుట్టూ గీత గీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన గావించారు బ్రహ్మంగారు. రవ్వలకొండ బనగానపల్లెకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపై ఉన్నది. ఈ కొండ గుహలలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు కనుక ఈ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తారు. ఈయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనల విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు. ప్రస్తుతం జరగనున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే. ఆయన వ్రాసిన కాలజ్ఞానం ఎక్కడుంది? వ్యక్తిగతంగా ఎన్నో మహిమలు చేపట్టారు. మరి ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలు ఏంటి? కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. అనేక సందర్భాల్లో వేరు వ్యక్తులకు తెలియజెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒక చోటు పాతిపెట్టారు. ఆ తర్వాత దానిపై చింత చెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు, ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏంటంటే, కాశీలోని దేవాలయం 40 రోజులు పాడుబడుతుంది అని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే 1910-12 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం దర్శించుకునేందుకు భక్తులెవరూ వెళ్ళలేదు. రాచరికాలు, రాజ్యాల పాలన నశిస్తాయి. ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేది లేదు. ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది అన్నాడు. ఇక ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు మన దేశాన్ని ప్రధానమంత్రిగా ఉన్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి. ఇప్పటి వరకు తెలియదు కానీ 100 సంవత్సరాల కిందట వరకు కూడా బ్రాహ్మణులకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి. ప్రస్తుతం ఎక్కడ అగ్రహారాలు లేవు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది. విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు. సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చనిపోయిన వారిని బ్రతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు కనుక్కోలేదు. రావణ కష్టమైన శ్రీలంక కల్లోలం చెలరేగి దేశాన్ని అల్లకల్లోలం చేపట్టును. రావణ దేశం అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళులు, శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి. నీళ్లతో దీపాలను వెలిగిస్తారు. ప్రస్తుతం నీటి నుంచే విద్యుత్ వస్తుంది. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి 100 ఏళ్ల కిందటే బ్రహ్మంగారు చెప్పారు. గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు. ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానుల్లో పొట్టివాడైన లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలనను అందించారు. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు. ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం దొంగ బాబాలు ఎక్కువగా ప్రజలని మోసం చేస్తున్నారు. వేశ్యల వల్ల ప్రజలు భయంకర రోగాలకు గురవుతారు. వాయు వరుసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు. ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు. అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారి తీస్తున్నాయి. విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తాడని చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్లే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు జరిగినవి, రాబోయే రోజుల్లో జరిగే వాటి గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏమని ఉందంటే, కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను అందుకుంటుంది అని ఉంది. ఒకవేళ జలప్రలయం ఏర్పడి లేక భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది.
5 సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమవుతుంది. దీనిపైన భిన్న వాదనలు ఉన్నాయి. చెన్నకేశవ స్వామి మహిమలు నశించిపోతాయి. ఇంకా కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వలన కనులు కనబడవు, గుడ్డివారు అవుతారని ఉంది. పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది 8 రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో దూరి మేఘపోతు వలె అరిచి మాయమవుతుంది అని చెప్పాడు. కలియుగాన 5000 సంవత్సరాల పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనబడదు. బెంగుళూరు కామాక్షమ్మ విగ్రహం నుండి రక్తం కారుతుంది. వేప చెట్టు నుండి అమృతం కారుతుంది. శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొల్లిపడి జననష్టం జరుగుతుంది. పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని చెప్పారు. ఇక బ్రహ్మంగారి ఆయన జన్మరహస్యం గురించి 5000 ఏళ్ళ తర్వాత నేను శ్రీ వీరభోగ వసంతరాయల అవతారం దాల్చి మళ్ళీ జన్మిస్తాను. ఈ సంఘటనలు జరగడానికి ముందు అనేక ఉత్పాదాలు విపరీత సంఘటనలు కనిపిస్తాయి. కాశీ అవతల గండకీ నదిలో సాలగ్రామంలో నాట్యమాడతాయి. మనుషులతో మాట్లాడతారని చెప్పారు. ఇలా భవిష్యత్తుని ముందే ఊహించి రాసిన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చాలా వరకు నిజంగా జరిగాయి. ఇక రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది తెలియదు. ఇలా ఉన్న కాశీ విధి ప్రకారం జరిగినవే జరుగుతున్నాయి. కాలంతో పాటు మనం ముందుకు వెళ్ళాల్సిందే. ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయి, యంత్రవాహనాలు. తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతాయి. రంగులు చూసి ప్రజలు మోసపోతారు. రాజరికాలు, రాజుల పాలన నశిస్తాయి. ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి. హైదరాబాదులో తుర్కలు హిందువులను ఒకరినొకరు నరుక్కొని చనిపోతారు. దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనం అవుతాయి. దేవత